హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకో చికెన్ చేసుకోవాలనిపించింది. సో చికెన్ చేసుకుందామని ఇట్లా అవుట్డోర్కి అయితే వచ్చేసాము. డైలీ అంటే రొటీన్గా ఇంట్లో హోటల్లో తిని కొంచెం బోర్ కొట్టింది. సరికొత్తగా ఉంటుందని మా కొండ కిందకి అయితే వచ్చేసాము. ప్రకృతి చాలా బాగుంది. ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాము. అసలు చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. అసలు కొంచెం కూడా నాయిస్ లేదు. ఎంత నిశ్శబ్దంగా ఉందంటే చాలా బాగుంది అసలు ఈ ప్రకృతిలో చేసుకోవడం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎర్రగడ్డ పచ్చిమిర్చి కోసాము. ఇప్పుడు టమాటా కట్ చేస్తున్నాం. అన్నీ కట్ చేసామంట. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఒక్కొక్కటి వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. సో ఈ ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం టమోటా పచ్చిమిర్చి చేస్తున్నాం. సో ఇవన్నీ కాస్త మగ్గినాక పసుపు వేసుకోవాలి. కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా చిల్లీ పౌడర్, కారం పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మసాలాలను వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. అది పసుపు ఎప్పుడు ఎక్కువ కూడా తినలేము. చాలు 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 చాలు. ఇప్పుడైతే మసాలా వేసిన తర్వాత చికెన్ వేసాము. ఇప్పుడు వాటర్ వేసి కాసేపు మరగనిద్దాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఉడికించాము చికెన్. చూద్దాం. పీస్ కూడా బాగా మెత్తగా ఉడికింది. కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పేసుకుందాం. ఒక 2 నిమిషాల నుండి దింపేసుకుందాం. ఇప్పుడైతే చికెన్ ఉడికింది, దింపేద్దాం. ఇంకా
అద్భుతంగా ఉందండి. తిందురండి అందరూ కలిసి.